చచ్చావు నా చేతిలో ఈ రోజు నువ్వు. రేయ్, రేయ్, ఆగరా. రేయ్, నేనేం చేయలేదురా. ఆగు. అబ్బా నా మాట వినరా. ఆగమంటుంటే ఆగరా. నిన్ను. అబ్బా నాకే నమ్మక ద్రోహం చేస్తారా? అరే సారీ రా, ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. నోర్మై. నాకు అపర్ణకి పెళ్లి చేయరాని పంపిస్తే నీకు అపర్ణకి పెళ్లి కుదుర్చుకొని వస్తావా? నేను కుదుర్చుకోవడం కాదు నాయనా, మీ బావగారు మీ అత్తయ్య గారు కలిసి బలవంతంగా ఫిక్స్ చేశారు. చాలే, పైకి నాకు ఫేవర్ గా ఉన్నట్టు నటిస్తూ అపర్ణ నువ్వు సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తావా? నీలాంటి వాడిని నమ్మడం నాది బుద్ధి తక్కువ. అసలు నాకింత ద్రోహం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? హలో, అపర్ణకి నాకు పెళ్లి చేయాలని మాత్రమే అనుకున్నారు, ఇంకా చేయలేదు. దానికి అంత టెన్షన్ పడతావే? నా లవర్ని నీకిచ్చి చేస్తానంటే టెన్షన్ నాకు కాకపోతే నీకుంటుందా? మా అత్తయ్య ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దేవుడు దిగి వచ్చిన విందు ఖచ్చితంగా నీకే ఇచ్చి చేస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏంట్రా? అరే అత్తయ్య గారు కాదు కదా, ఆ దేవుడి దిగి వచ్చినా మా పెళ్లి చేయలేరురా. ఎందుకు చేయలేరు? ఎందుకంటే ఇంకో 2 రోజుల్లో నేను పోతాను కాబట్టి. అవును, కరెక్టే. ఏంటి కరెక్ట్? అతను నిజంగా ఏమైనా చనిపోతాడా? మనం ఆడింది నాటకం కదా. అది నిజమే కదా. నాలాంటి దురదృష్టవంతుడికి అపన్ లాంటి అమ్మాయిని భారీగా పొందే అదృష్టం లేదు. ఎప్పటికైనా ఆవిడ చేయి అందుకునేది నువ్వే. ఎప్పటికైనా అంటే ఏంటి? నేను చచ్చేలోపా? ఆ, నువ్వు కాదు, నేను చచ్చేలోపు. దానికి ఇంకేదో 10 ఏళ్ళ టైం ఉన్నట్టు చెప్తావేంటి? 2 రోజుల్లో పోతావు. ఈ లోపు మా పెళ్ళి ఎలా చేస్తావు? నా చావు నేను చేస్తాను. నేను చచ్చే లోపల మీ పెళ్లి చేస్తాను, నన్ను నమ్ము. చెయ్యకపోతే ఎలాగో నేనే చంపేస్తాను. ఈ 2 రోజుల్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఏదో ఒక ప్లాన్ వేసి నీకు అపర్ణకి పెళ్లి చేసే బాధ్యత నాది. ఇక నుంచి ఆ పని మీదే ఉండు. ఈసారి ఏదైనా తేడా వచ్చిందనుకో, 2 రోజుల్లో చావడం కాదు, నేనే చంపేస్తాను. ఏంటి స్నేహ నువ్వనేది? మీకోసం నన్ను పెళ్లి చేసుకోమంటావా? అవునక్క, ఇన్నాళ్ళు మా పెళ్లి ఆ దేవుడి నిర్ణయం మీద ఆధారపడింది. కానీ ఇప్పుడు నీ నిర్ణయం మీద ఆధారపడింది. నువ్వు పెళ్లి చేసుకుంటే తప్ప మా పెళ్లి జరగదు. ప్లీజ్ అక్క, నీకోసం కాకపోయినా మా కోసమైనా పెళ్లి చేసుకో అక్క. సారీ స్నేహ, నీకోసం ఏమైనా చేస్తాను, ఎంతైనా చేస్తాను. పెళ్లి మాత్రం చేసుకోలేను. దయచేసి బలవంతం చేయొద్దు ప్లీజ్. ప్లీజ్ అపర్ణ గారు, మా పెళ్లి చేయడానికి మీరు ఎంత టెన్షన్ పడ్డారో, ఎంతమందిని కన్విన్స్ చేశారో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో నాకు తెలుసు. మేం కలవాలని, మా ప్రేమ గెలవాలని బలంగా కోరుకున్న వాళ్ళలో మీరు ఒకరు. మీ వల్ల మా పెళ్లి జరుగుతుందనుకున్నాం, కానీ ఆగుతుందని అస్సలు ఊహించలేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.